హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నేను ఇవాళ జ్యువెలరీ షాపింగ్ అని క్యారెట్లను వెళ్ళాను అనమాట. నేను చిన్న చిన్న ఇయర్ రింగ్స్ ఎప్పటి నుండో కొనుక్కుందాం అనుకుంటున్నాను. యాజ్ ఐఎమ్ ఫ్రమ్ అ వెరీ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్, నాకు డైమండ్ కొనుక్కోవడం అనేది నా బిజినెస్లో ఒక పెద్ద థింగ్. అండ్ నేను ఇక్కడ లీఫ్ ఇయర్ రింగ్స్ ట్రై చేశాను. అవి నాకు చాలా క్యూట్ అనిపించాయి, బట్ నా ఫేస్కి ఎందుకో సెట్ అవ్వలేదు అనిపించింది. దాని తర్వాత నేను బటర్ఫ్లై ఇయర్ రింగ్స్ అండ్ హార్ట్ షేప్ ఇయర్ రింగ్స్ ట్రై చేశాను. ఆ హార్ట్ షేప్ ఫైనలైజ్ చేశాను. అండ్ నేను పియర్సింగ్స్ చేయించుకున్నా. నాకు ఆల్రెడీ 2 to 3 పియర్సింగ్స్ ఉన్నాయి. సో ఇంకో పియర్సింగ్ ఎందుకో చేసుకోవాలి అనిపించింది. అక్కడ స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. సో యాక్చువల్లీ బర్త్డే టైంలో చేయించుకుందాం అనుకున్నా, బట్ అన్ఎక్స్పెక్టెడ్గా చేయించేసుకున్నా. నేను చేయించుకున్నప్పుడు నాకు అంత పెయిన్ అనిపించలేదు. దాని తర్వాత నా లెఫ్ట్ ఇయర్ అయితే చాలా పెయిన్ అనిపించింది. అండ్ అక్కడ నేను ఒక డైమండ్ స్టడ్స్ చూశాను. సో థర్డ్ పియర్సింగ్ చేయించుకున్నాక డైమండ్ స్టడ్స్ అక్కడ పెట్టుకుందాం అనుకున్నా. ఒక స్కీమ్ ఉంది వాళ్ళ దగ్గర, 1000-2000లో వేయొచ్చు అంట 8 months. సో ఆ స్కీమ్ వేసి అక్కడ డైమండ్ స్టడ్స్ పెడదామనేది నా ప్లాన్. లాస్ట్లో నేను మీకు టోటల్ 4 పియర్సింగ్స్ చూపిస్తా. అండ్ నేను ఇక్కడ ఒక నెక్లెస్ ట్రై చేశాను. నాకు అది చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకా నాకు ఎందుకో బాగా సెట్ అయిపోయింది అనిపించింది. దాని తర్వాత ఇంకో నెక్లెస్ చూశాను. ఇది బాగుంది, ఫినిషింగ్ నీట్గా ఉంది. అక్కడ ఏం చూసినా అన్నీ కొనుక్కోవాలి అనిపించింది. లాస్ట్లో నేను ఇంకొక చైన్ ట్రై చేశాను. దట్ ఈస్ ఇప్పుడు ట్రెండింగ్ మోడల్ అంట. ఇదే చైన్, ఇట్ ఈస్ వెరీ ట్రెండింగ్ మోడల్. ఇప్పుడు నాకు ఇది బాగా అనిపించి తీసుకున్నా. అండ్ ఈ మధ్య ఈ మోడల్ చాలా ట్రెండ్ అవుతుంది. సో నాకు అది బాగా అనిపించింది. ఆఫ్టర్ దట్ నేను బ్రాస్లెట్ షాపింగ్ అని సిఎంఆర్ వెళ్ళాను. ఇక్కడ చాలా కలెక్షన్ ఉంది వాళ్ళ దగ్గర బ్రాస్లెట్స్లో. నా పాత బ్రాస్లెట్ ఎరిగిపోయింది. సో నేను దాని ప్లేస్లో కొత్తది తీసుకున్నా. ఇది నా టోటల్ 4 పియర్సింగ్స్. అండ్ ఇది నా ఫైనల్ బ్రాస్లెట్. సో యా గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.